దేవుడి ఉనికి. రామదేవుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది విద్యార్థులలో చైతన్యుడు చురుకైనవాడు. ప్రతి విషయాన్ని తరచి చూసి పరిశోధించి తెలుసుకునేవాడు. అతడి కుశాగ్ర బుద్ధికి రామదేవుడు చాలా సంతోషించాడు. తనకున్న పాండిత్యాన్ని సంపూర్ణంగా ప్రియ శిష్యుడికి అందించాడు. ఇప్పుడు చైతన్యుడు 18 ఏళ్లవాడు. ఇక వాడు గురుకులంలో ఉండి నేర్వదగిందేమీ లేదన్న నిర్ణయానికి వచ్చిన రామదేవుడు, నాయనా, నీ చదువు పూర్తయింది. దానికి తగిన సంస్కారం, వినయ సంపద కూడా నీకు మెండుగా ఉన్నాయి. ఇక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని సేవించు. ఆ దైవం నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు అన్నాడు. చైతన్యుడు గురువుగారికి తల వంచి నమస్కరించి, గురువర్య, మీరు నాకు ఎన్నో విద్యలు నేర్పారు. కానీ ఇప్పుడు చెప్పిన ఆ దేవుడిని మాత్రం ఏనాడు నాకు చూపించలేదు. ఎక్కడా కనిపించని ఆ దేవుడు నాకు అండగా ఉంటాడంటే నమ్మకం కుదరడం లేదు అన్నాడు. చైతన్యుడు హేతువాది. ప్రత్యక్షంగా కనిపించేది మాత్రమే నిజమనే యథార్థవాది. రామదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి, చైతన్య, నీ ప్రశ్నకు జవాబు తర్వాత చెబుతాను. ముందుగా ఒక పని చెయ్యి. ఇక్కడికి ఉత్తర దిక్కున ఉన్న అడవిని దాటితే సుశాంతం అనే నగరం వస్తుంది. అక్కడికి ఆమడ దూరాన ఉన్న భవానీపురం అనే గ్రామంలో నా సోదరుడు నివసిస్తున్నాడు. నువ్వు అతడి వద్దకు వెళ్ళి క్షేమ సమాచారాలు తెలుసుకుని రాగలవా అని అడిగాడు. ఇందుకు సరేనన్న చైతన్యుడు మర్నాడు వేకువజామునే బయలుదేరాడు. గురుపత్ని అతడికి 2 రోజులకు సరిపోయే రొట్టెలను, ఇతర తినుబండారాలను ఒక సంచిలో పెట్టి ఇచ్చింది. చైతన్యుడు కాస్త వేగంగా నడుస్తూ మిట్ట మధ్యాహ్నం వేళకు అడవిలో కొంత దూరం వెళ్ళాడు. దాహం వేయడంతో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని అతడు పరిసరాలను పరికించి చూస్తున్నంతలో ఒక గుడ్డి ముసలివాడు అడవి చెట్ల ఆకులను తడిమి చూస్తూ వాసన పీలుస్తూ ఉండటం కంటపడింది. చైతన్యుడు ఆ గుడ్డి ముసలివాణ్ణి సమీపించి, ఏం తాత, దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే అన్నాడు. నాయనా, ఏదీ పోలేదు. నేను దాపులనున్న కోయగూడెం వాడిని. అందరూ నన్ను మందుల తాత అని పిలుస్తారు. మందుగా వాడేందుకు పనికి వచ్చే ఆకుల్ని ముట్టుకుని వాసన చూసి కోసుకుపోతున్నాను. పుట్టు గుడ్డిని కదా మరి అన్నాడు తాత. అలాగా, అయితే నీ చేతిలో ఉన్న ఆ తీగ దేనికి పనికి వస్తుంది అని అడిగాడు చైతన్యుడు. ఇది విషహారిణి నాయనా. పాము కాటుకు ఇది తిరుగులేని మందు. పాము కాటు తిన్న మనిషి నోట్లో ఈ తీగ పసరు పిండితే క్షణాల్లో విషం విరిగిపోయి పోయే ప్రాణం తిరిగి వస్తుంది. కావాలంటే ఉంచు, అడవిలో తిరుగుతున్నావు, అవసరం కలగవచ్చు అంటూ తీగను కొంత తుంచి చైతన్యుడికిచ్చాడు తాత. చైతన్యుడు ఆ తీగను దుస్తుల్లో భద్రపరుచుకుని తాతను, ఈ దగ్గరలో ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని అడిగాడు. ఈ దరిదాపుల్లోనే మంచినీళ్ల బావి ఉంది, కాస్త వెతికి చూడు అన్నాడు తాత. చైతన్యుడు కొంచెం ముందుకు నడిచి నలువైపులా పరీక్షగా చూశాడు. అతడికి ఒక మద్ది చెట్టు పక్కన బావి కనిపించింది. అతడక్కడ భోజనం చేసి చెట్టు కింద విశ్రమించాడు. అంతలో కునుకు పట్టింది. హఠాత్తుగా తన మీద ఏదో పడినట్లయ్యి అతను కళ్ళు తెరిచాడు. దూరంగా పరిగెడుతున్న కుందేలు అతని కంటపడింది. అంతలో చెట్టు కొమ్మ ఒకటి పెద్ద ధ్వనితో విరిగిపడింది. చైతన్యుడు చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. కుందేలు అలికిడి లేకపోతే తను కునుకుపాటులో ఉన్న సమయంలో కొమ్మ అతడి మీద పడి ఉండేది. ఎవరో ఆ కొమ్మను వంట చెరుకు కోసం సగం నరికి వదిలిపోయారు. చైతన్యుడు తిరిగి నడక సాగించాడు. అతడు అడవి దాటి నగర పొలిమేర ప్రాంతాలు చేరేసరికి అక్కడ ఒక పేదవాడు, అతని భార్య పిల్లలు డొక్కలు ఎండిపోయి ఆకలితో అలమటిస్తూ అతి దీనంగా ముష్టెత్తుకోవటం కనిపించింది. వెంటనే చైతన్యుడు గురుపత్ని తనకు తిరుగు ప్రయాణానికి కూడా సరిపోయేటట్లు కట్టి ఇచ్చిన ఆహారాన్ని పేదవాడి చేతుల్లో పెట్టి ముందుకు సాగాడు. అతడు నగరం చేరేసరికి బాగా చీకటి పడింది. ఆ రాత్రికి తల దాచుకునేందుకు ఒక సత్రం చేరి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో చుట్టూ కలకలం ప్రారంభమయ్యేసరికి చైతన్యుడు లేచి కూర్చున్నాడు. ఎవరో బాటసారి సత్రం వసారాలో నొరగలు కక్కుతూ గిలగిలా కొట్టుకోవటం అతనికి కనిపించింది. అంతలో గోడవారగా చెరచెర పాకిపోతున్న నల్ల త్రాచు కంటపడింది. వెంటనే ఆ బాటసారిని కాటు వేసిందని గ్రహించిన చైతన్యుడు తన దగ్గర ఉన్న విషహారిణి తీగ పసరు అతని నోట్లో పిండాడు. క్షణాల్లో అతని శరీరం నీలిరంగు నుంచి సహజమైన ఛాయలోకి మారింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆ బాటసారి ఎవరో కాదు, సుశాంత నగర మంత్రి. ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేటందుకు మారువేషంలో నగర సంచారం చేస్తూ
సత్రంలో పాము కాటుకు గురయ్యాడు. అతను చైతన్యుణ్ణి పరిపరి విధాల మెచ్చుకుని, నా ప్రాణాలు కాపాడావు, ప్రత్యుపకారంగా నేనేం చేసినా రుణం తీరదు, అయినా నాకు తోచిన సాయం చేయదలిచాను, రాజాస్థానంలో నీకు మంచి పదవి ఇప్పిస్తాను, ఏమంటావు అని అడిగాడు. చైతన్యుడు మంత్రికి కృతజ్ఞత చెప్పుకుని తాను అత్యవసరమైన పని మీద దాపులనున్న భవానీపురం వెళ్తున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి తెల్లవారగానే బయలుదేరి భవానీపురంలోని గురువుగారి సోదరుడి ఇల్లు చేరి క్షేమ సమాచారాలు తెలుసుకుని వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను సూర్యాస్తమయ సమయానికి గురుకులానికి చేరి గురువుకు తన ప్రయాణ విశేషాలన్నీ ఒక్క పొల్లు కూడా పోకుండా చెప్పాడు. గురువు సంతోషించి, నాయనా చైతన్య, నువ్వు అడిగిన ప్రశ్న దేవుడిని చూపమని కదా, నా అవసరం లేకుండానే నువ్వే చూడగలిగావు దేవుణ్ణి అన్నాడు. నేనా? నాకే దేవుడు కనిపించలేదు అంటూ ఆశ్చర్యపోయాడు చైతన్యుడు. ఆ జవాబుకు రామదేవుడు చిరునవ్వు నవ్వి, ఇక్కడ అక్కడ అని లేకుండా అప్పుడు ఇప్పుడు అని కాక ఎక్కడ పడితే అక్కడ ఏ ఒక్క రూపానికో పరిమితం కాకుండా కనిపిస్తాడు ఆ సర్వాంతర్యామి, గమనించే విజ్ఞత ఉంటే చాలు అన్నాడు. చైతన్యుడు అర్థం కాలేదన్నట్లు విస్తుపోతూ గురువుకేసి చూశాడు. అప్పుడు రామదేవుడు, విను, నీకు విషహారిణి తీగ గురించి తెలియజెప్పిన గుడ్డి మొసలిపోయేవాడు దేవుడు, అడవిలో కూడా అవసరం కలుగుతుందేమో అని బావి తవ్వించిన వ్యక్తి కూడా దేవుడే, నీ ప్రాణం కాపాడిందే ఆ అల్పజీవి కుందేలు, అది కూడా దైవాంశమే, పాము కాటుకు గురై ప్రాణాపదలో ఉన్న మంత్రిని కాపాడిన నీలో కూడా నీకు తెలియకుండానే ఆ దేవుడున్నాడు, చూసావా, ఇన్ని రూపాలతో ప్రత్యక్షమైన ఆ దేవుడికి ఎంత చూసినా ఉనికి లేదని అంటావా అని అడిగాడు. దానితో జ్ఞానోదయమైంది చైతన్యుడికి. జాలి దయగల మనసులోనే దేవుడు కొలువుంటాడని గ్రహించి గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత చైతన్యుడు గురువు వద్ద బీడ్కోలు తీసుకుని తల్లిదండ్రులను వెంటబెట్టుకుని సుశాంత నగరం చేరి మంత్రి దర్శనం చేసుకున్నాడు. ఆయన సహాయం వల్ల చైతన్యుడి ఆస్థానంలో మంచి పదవి లభించింది. కథ సమాప్తం. రాజబంధు దుఃఖం. ఒకానొకప్పుడు విశాల దేశంలో రాజధానికి 20 ఆమడ్ల దూరంలో ఉన్న మహానగరం ఆదర్శప్రాయంగా విలసిల్లుతూ ఉండేది. దేశమంతటా కరువొచ్చినా మహానగరం మాత్రం సుభిక్షంగా ఉండేది. అక్కడి భూములు సారవంతమైనవని కొందరంటారు, అక్కడి పౌరులు ఉత్తములని కొందరంటారు. అయితే నగర సౌభాగ్యానికి కారణం మహానగరానికి పాలకుడైన భానుశంకరుడని అందరూ అంటారు. భానుశంకరుడు సకల శాస్త్రాలు చదివాడు. ఏ ఆర్భాటాలు లేకుండా జీవించటం అతనికి ఇష్టం. తన కోసమని ఉన్న రాజభవనంలో కాక నగర పౌరుల మధ్య ఒక చిన్న ఇంట్లో తన కుటుంబంతో ఉండేవాడు. రాజభవనంలో నగర పాలనకు సంబంధించిన వ్యవహారాలు చూడటానికి పగలు మాత్రమే గడిపేవాడు. సామాన్యులతో సామాన్యుడిలా కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకుని తగిన విధంగా పరిష్కరించేవాడు. నగరంలో అందరూ భానుశంకరుడంటే ఇష్టపడేవారు, ఒక రాజబంధు తప్ప. రాజబంధు పేరుకు తగ్గట్లే రాజుగారికి దూరపు బంధువు. అతడు మహానగరంలోనే పుట్టి పెరిగాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తితోనే కూర్చుని తిన్నా తరతరాలు గడిచిపోతుంది. ఎంత ఆస్తి ఉన్నా వైభవం పెరుగుతుందే తప్ప పేరు ప్రతిష్టలలో వెనకబడే ఉన్నానని అతను తరచుగా బాధపడుతూ ఉండేవాడు. రాజబంధు భార్య రాణిబంధు, ఆమె రాణిగారికి దూరపు బంధువు. ఒక రోజున ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి పేరు ప్రతిష్టల గురించి మాట్లాడుకున్నారు. పేరు ప్రతిష్టల కోసం ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించారు. దాన ధర్మాలకు పేరు పొందిన శిబి, యయాతి, బలి లాంటి వాళ్ళందరూ కూడా చక్రవర్తులే. దానగుణంలో తనకు తానే సాటి అని పేరు పొందిన కర్ణుడు కూడా అంగరాజు అయినాకే చెప్పుకోదగ్గ గుర్తింపు పొందాడు. అంటే పేరు ప్రతిష్టలకు పదవి అవసరం ఎంతైనా ఉంది అన్నాడు రాజబంధు భార్యతో. రాణిబంధు కొద్దిసేపు ఆలోచించి, పదవి లేనప్పుడు రాణి పేరు పదవి రాగానే ఎందుకు వస్తుంది? పదవి లేకుండా పేరు సంపాదించిన వారు మాత్రం లేరా అన్నది. అందుకు రాజబంధు నవ్వి, స్వయం ప్రతిభ ఉన్న మహానుభావులకు ఏ పదవి లేకున్నా పేరు వస్తుంది. మనకు స్వయం ప్రతిభ ఉంది కానీ మనం మహానుభావులం కాదు. మన వంటి వారికి పేరు రావాలంటే పదవి ఉండాలి. కాబట్టి మనమిద్దరం వెళ్ళి రాజును రాణిని కలుసుకుని మహానగర పాలకుడిగా నన్ను నియమించమని కోరాలి.
వాళ్ళు మన కోరికను కాదనరనే నా నమ్మకం అన్నాడు. రాణి బంధు సరేనన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ రాజధానికి వెళ్లి రాజును రాణిని కలుసుకుని తమ కోరిక గురించి చెప్పారు. ఇది విన్న రాజు ఆలోచనలో పడి, నిన్ను మహానగరానికి పాలకుడిగా చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అయితే మహానగరం ఆదర్శపురంగా వర్ధిల్లుతోంది. అందుకు కారణం ఇప్పటి నగర పాలకుడు భానుశంకరుడని అంతా అంటున్నారు. అతన్ని పదవిలో నుంచి తప్పించటం న్యాయం కాదు కదా అన్నాడు రాజబంధుతో. దానికి రాజబంధు, ప్రభు, మహానగరం సుభిక్షంగా ఉండటానికి కారణం ఆ నగర పౌరుల సమిష్ట కృషి. అది తెలియక అంతా భానుశంకరుణ్ణి పొగుడుతున్నారు. ఆ పొగడ్తలు ఏ దశకు చేరుకున్నాయంటే భానుశంకరుడే విశాల దేశ రాజైతే బాగుండునని ఇప్పటికే కొందరు అంటున్నారు. అతడి పేరు ప్రతిష్టలను అదుపు చెయ్యకపోతే మీ సింహాసనానికి ముప్పు రాగలదు అంటూ రాజును హెచ్చరించాడు. రాజుకు భానుశంకరుడి వల్ల తన సింహాసనానికి ముప్పు రాగలదన్న అనుమానం అంతవరకు లేదు. రాజబంధు మాటలు ఆయన్ను కలవరపరిచాయి. రాణి కూడా రాజబంధు మాటల ప్రభావంలో ఉండటం వల్ల భానుశంకరుణ్ణి పదవి నుంచి తప్పించడం అన్ని విధాలా శ్రేయస్కరం అన్నది. ఆలోచించగా రాజుకు రాణికి ఒక ఉపాయం తట్టింది. వారు వెంటనే ఒక దూతను మహానగరానికి పంపారు. ఆ దూత భానుశంకరుడితో, మీ పాలనలో మహానగరం ఎంతో పురోభివృద్ధిని సాధించింది. దేశం కూడా అలాంటి పురోభివృద్ధి సాధించటానికి మన రాజుగారు మీ సాయం కోరుతున్నారు. మీరు రాజుగారికి సలహాదారుగా ఉండాలి. మీ స్థానంలో ఇక్కడ రాజబంధు నగరపాలకుడుగా ఉంటాడు అని చెప్పాడు. ఏ విధంగా రాజబంధు మహానగరానికి పాలకుడయ్యాడు. అతడు తన చుట్టూ తిరుగుతూ పొగట్టలతో ముంచెత్తే వాళ్లను చేరదీస్తూ తన గురించి గొప్పగా ప్రచారం చేయించసాగాడు. దానివల్ల రాజబంధుకు గతంలో ఎరుగని పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇక భానుశంకరుడు రాజధాని చేరాడు. అనేక విషయాల్లో రాజు ఆయన సలహాలు తీసుకుని అమలు చేశాడు. ఆ కారణంగా విశాల దేశం మరింత సుభిక్షమవుతూ సంపన్నమయ్యింది. అలా 2 సంవత్సరాలు గడిచాక ఒక చిత్రం జరిగింది. అంతవరకు ఎంతో సుభిక్షంగా ఉన్న మహానగరంలో కరువు వచ్చింది. తిండి సంగతి సరే, త్రాగటానికి నీళ్లు కూడా లేక జనం ఇబ్బంది పడుతుంటే విషయమేమిటో ఆరా తీయటానికి రాజు భానుశంకరుణ్ణి అక్కడికి పంపాడు. అప్పుడు మంత్రులు రాజుతో, ఇప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉన్నప్పటికీ మహానగరంలో కరువు వచ్చింది. భానుశంకరుడు మహానగరాన్ని పాలించే కాలంలో అక్కడ బాగుంది. అతడిక్కడ మనకు సలహాలిస్తే దేశమే బాగుంది. అతడు లేకపోవటం వల్ల మహానగరం పాడయింది. మహానగరానికి అపకారం జరగకుండా దేశానికి ఉపకారం జరిగే ఏర్పాటేదో తమరు చేయాలి అని చెప్పారు. రాజు తల అడ్డంగా ఊపి, మీ ఆలోచనల్లో ఎక్కడో లోపం ఉంది. భానుశంకరుడి వల్ల దేశానికి మేలు జరిగితే మహానగరం కూడా దేశంలో భాగమే కదా, మరి మహానగరానికి ఎందుకు మేలు జరగలేదు అని ప్రశ్నించాడు. దీనికి మంత్రులు వెంటనే, ఈ ప్రశ్నకు సమాధానం మహానగర పాలకుడు రాజబంధు చెప్పాలి. అతడు తమరి ఆదేశాలను సక్రమంగా పాలించాడో లేదో తెలుసుకోవాలి అన్నారు. రాజుకు మంత్రుల ఆలోచనలో నిజమన్నదని అనిపించింది. ఆయన వెంటనే మహానగరానికి ప్రయాణం కట్టాడు. అక్కడికి చేరుకున్నాక ఆయనకు ఎంతో బాధ అనిపించింది. ఒకప్పుడు పూతల స్వర్గం అనిపించేలా ఉండే ఆ నగరం ఇప్పుడు పాడుపడింది. పేదలకు ఉపాధి లేదు. కలిగిన వారికి దొంగల భయం, అందరికీ విషరోగాల భయం. అయితే రాజు నగరం ప్రవేశించగానే ఆయనను రాజబంధును పొగుడుతూ హర్షధ్వానాలు వినిపించాయి. రాజభవనం చేరుకున్నాక రాజును రాజబంధు భానుశంకరుడు కలుసుకున్నారు. భానుశంకరుడు రాజుతో, ప్రభు, కొద్ది కాలంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పరులు చేరారు. అందువల్లనే మహానగరానికి ఇలాంటి దుస్థితి పట్టింది. నాకు 2 మాసాల పాటు తిరిగి నగరాన్ని అప్పగిస్తే ఈ నగరానికి ఎప్పటి శోభ రాగలదు అన్నాడు. రాజబంధు తన మాటగా, ప్రభు, రోజులన్నీ ఒకేలా ఉండవు. నగర దుస్థితికి అవినీతి పరులు కారణం కాదు. దురదృష్టం విధిలేలా. నాకు 2 మాసాలు గడువివ్వండి. నగరానికి పూర్వ శోభ తేగలను అన్నాడు. రాజు రాజబంధు వంక అదోలా చూసి భానుశంకరుడితో, నేను రాజబంధు మాట నమ్మాలా నీ మాట నమ్మాలా అన్నాడు. దానికి భానుశంకరుడు వినయంగా, ప్రభు, రాజబంధు అసత్యం చెప్పటం లేదు. కానీ నేను అప్పట్లో ప్రజల మధ్య నివసించేవాణ్ణి. ఈయన రాజభవనంలో ఉంటున్నాడు. ప్రజలు నాతో చెప్పుకున్నట్లు అన్ని విషయాలు ఈయనకు చెప్పరు. అందువల్ల చాలా విషయాలు రాజబంధుకు తెలిసే అవకాశం లేదు అన్నాడు. రాజబంధు దీనికి ఒప్పుకోక, ప్రభు,
నాకు ప్రజలకు మధ్య దూరం లేదని రుజువు చేయటానికి ఒక్కటే మార్గం. మనం నగరంలోని అన్ని తరహా మనుషులను చూసి వద్దాం అన్నాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, అలాగే, మారువేషంలో ముందు నీతో వస్తాను, ఆ తర్వాత భానుశంకరుడితో వెళ్తాను అన్నాడు. ఆ ప్రకారం మారువేషంలో రాజు రాజబంధు నగరంలోకి బయలుదేరారు. వాళ్ళు ముందుగా ఒక ధనికుడి ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంట్లో దొంగతనం జరిగి 1,00,000 వరహాలు పోయాయి. ఆయన కొడుకును దుండగులు ఉత్తపుణ్యాన ఎడాపెడా కొడితే మంచం పట్టాడు. ఇది చెబుతూ ధనికుడు ఆయన దగ్గర ఉన్న పక్కనే ఉన్న 3 సోదరులు రాజబంధు చేతులు పట్టుకుని భోరుమన్నారు. రాజబంధు ఆ ఇంట్లో ఆడవారిని కూడా పలకరించి తను భోరున ఏడ్చాడు. ఆ ఇంటి నుంచి బయటికి రాగానే రాజబంధు రాజుతో, చూశారా ప్రభు, నేనంటే ప్రజలకు ఎంతటి ఆదరణ గౌరవమో. నేను వాళ్లతో మాట్లాడుతూ దుఃఖం ఆపుకోలేకపోయాను. ఆలోచించండి, ప్రజలకు నేనెంత దగ్గరివాణ్ణో అన్నాడు ఉత్సాహంగా. ఆ తర్వాత వాళ్ళు మరిద్దరు ధనికులను, 4 మధ్యతరగతి కుటుంబీకులను, 5 పేదలను కలిసి మాట్లాడారు. అన్ని చోట్ల అలాగే జరిగింది. సాయంత్రం రాజు తిరిగి మారువేషంలో భానుశంకరుడితో కలిసి నగరంలోని మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అన్ని వర్గాల ప్రజల దుస్థితి దయనీయంగానే ఉన్నది. భానుశంకరుడు మాత్రం వాళ్ళని ఆప్యాయంగా పలకరించి వాళ్ళ బాధల గురించి శ్రద్ధగా విని మరింత వివరణ కోసం ఏవేవో ప్రశ్నలు అడిగాడు. రాజభవనానికి తిరిగి వచ్చాక రాజు భానుశంకరుడితో, నగరవాసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిని చూడగానే రాజబంధు నిలువున భోరుమంటూ ఏడ్చాడు. కానీ నీకు ఏమాత్రం దుఃఖం కలిగినట్టు లేదు అన్నాడు. దానికి భానుశంకరుడు ఆశ్చర్యపడి, ప్రభూ, నాకు దుఃఖం కలిగింది, కానీ అతి కష్టం మీద ఆపుకున్నాను. మనం పాలకులం. ఏ సందర్భంలో అయినా సరే ప్రజల ఎదుట అర్భకుల్లాగా కళ్ళనీళ్లు పెట్టుకోవటం మన స్థాయిని కించపరుచుకోవటమే అవుతుంది కదా. నేను ప్రజలను ప్రశ్నించి గ్రహించిందేమంటే పాలనా యంత్రాంగం అవినీతి పాలైందని. ఆ విషయం మీరు విన్నారు కదా. దీనికి మనం పరిష్కార మార్గం ఆలోచించాలి అన్నాడు. భానుశంకరుడి జవాబు విన్న రాజు ఎక్కువ ఆలోచించలేదు. ఆయన వెంటనే భానుశంకరుణ్ణి మహానగర పాలకుడిగా నియమించి రాజబంధును తనకు సలహాదారుగా వెంట పెట్టుకుని రాజధానికి తిరిగి వెళ్ళాడు. కథ సమాప్తం. మహారాష్ట్ర జానపద కథ. శనివారం వింతలు విడ్డూరాలు. ఒకానొక గ్రామంలోని ఒక పేద రైతుకు 3 కొడుకులు ఉండేవారు. రైతు వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కొడుకులు తండ్రి పట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబరిచేవారు. అందరూ కలిసి పొలం పనులు చేసుకునేవారు. కొడుకులు యుక్త వయస్కులయ్యాక తండ్రి వారికి పెళ్లిళ్లు చేశాడు. 3 కోడళ్ళు వచ్చారు. వారిలో వారు కలిసి మాట్లాడుకుని వారం రోజులు ఒక్కొక్క కోడలు ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు వంట పనులు చేయాలని ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక శనివారం. ఆ రోజు వంట పని చిన్న కోడలి వంతు. వంట చేయడానికి పొయ్యి ముట్టిస్తూ ఉండగా వీధిలో నుంచి అమ్మా అన్న పిలుపు వినిపించింది. ఆమె వాకిట్లోకి వచ్చి చూస్తే చిరిగిన బట్టలతో ఒక బిచ్చగాడు కనిపించాడు. ఒళ్ళంతా దొరదగా ఉంది, కొంచెం నూనె ఇస్తావా తల్లి, ఒంటికి రాసుకుని స్నానం చేస్తాను అన్నాడు బిచ్చగాడు ఆమెను చూడగానే. ఆమె ఇంటి లోపలికి వెళ్ళి సీసాలో నూనె తెచ్చి బిచ్చగాడి అరచేతిలో పోసింది. వాడు దాన్ని ఒంటికి రాసుకున్నాడు. పక్కనే చెరువు ఉంది, వెళ్ళి స్నానం చేసిరా, ఇంత తిని వెళ్దు అంది చిన్న కోడలు. బిచ్చగాడు స్నానం చేసి తిరిగి వస్తూ దారిలో పెద్ద పెద్ద ఆకులను కోసుకుని పళ్ళెంలా చేసుకుని మరీ వచ్చాడు. చిన్న కోడలు వాడికి ఆకులో భోజనం పెట్టింది. ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైంది తల్లి అంటూ వాడు భోజనం పూర్తి చేసి ఆకును తీసి మడిచి ఇంటి చూరులో దోపి వెళ్ళాడు. కోడలు దాన్ని చూసింది కానీ ఆ సంగతి అంతటితో మర్చిపోయింది. పొలం పనులకు వెళ్ళిన ఇంటిల్లి పాదే తిరిగి వచ్చి కూర్చుని భోజనం చేస్తూ వంటలు అద్భుతంగా ఉండటంతో చిన్న కోడల్ని ఎంతో మెచ్చుకున్నారు. అయినా ఇంటికి వచ్చిన బిచ్చగాడిని గురించి చెప్పే అవకాశం ఆమెకు రాలేదు. 1 వారం గడిచి మరుసటి శనివారం వచ్చింది. ఆ రోజు వంట చేయటం 2వ కోడలి వంతు. ఆమె వంట పనులు ప్రారంభిస్తూ ఉండగా బిచ్చగాడి కంఠస్వరం వినిపించింది. ఆమె వెలుపలికి రాగానే బిచ్చగాడు, ఒళ్ళంతా కురుపులుగా ఉన్నాయి, నూనె రాసుకుని స్నానం చేయాలి, కొద్దిగా నూనె ఇవ్వు తల్లి, పుణ్యం ఉంటుంది అన్నాడు. ఒళ్ళంతా పొళ్లతో ఉన్నవాడిని చూడగానే ఆమెకు కంపరం కలిగి, నీలాంటి ముష్టి వెధవలకు ఇవ్వటానికి మా ఇంట నూనె లేదు, ఏమీ లేదు, వెళ్ళు వెళ్ళు అని తిట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. నూనె లేకపోతే పోయింది, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు,
ఒక రొట్టె ముక్క ఉంటే పెట్టు తల్లి, తిని ఆకలి తీర్చుకుంటాను అన్నాడు బెచ్చగాడు. నువ్వింకా ఇక్కడే తగలడ్డావా అంటూ ఆమె లోపల నుంచే అక్కడున్న మురికి నీళ్ల బొక్కెన తీసి కిటికీ గుండా వాడి మీదికి పోసింది. ఒక ముష్టివాడికి నువ్వు చేసే సాయం ఇదన్నమాట. ఈ రోజంతా నీకు నాగతే అంటూ వెళ్ళిపోయాడు బెచ్చగాడు. కోడలు అదేం పట్టించుకోకుండా వంట పనిలో నిమగ్నమైపోయింది. సాయంకాలానికి పొలం నుంచి అందరూ తిరిగి వచ్చారు. ఎప్పటిలాగే భోజనాలు కూర్చున్నారు. అయితే వంట పాత్రలన్నీ ఖాళీగా ఉండటం చూసి రెండవ కోడలు నిర్ఘాంతపోయింది. వాటిలో స్వయంగా వంటలు పెట్టి మూత పెట్టింది తను. అయినా ఎవరో తిని వెళ్ళినట్టు పాత్రలన్నీ శుభ్రంగా తుడిచినట్టున్నాయి. కోడలి పట్ల ప్రేమానురాగాలు గల మామగారు ఆమెను పల్లెత్తు మాట అనలేదు. మిగిలిన ఇద్దరు కోడళ్లను వంట పనిలో ఆమెకు సాయపడమని చెప్పాడు. అయితే పిండి డబ్బా ఖాళీగా ఉంది. గుప్పెడు పిండి కూడా లేదు. కూరగాయల బుట్ట కూడా ఖాళీగానే ఉంది. నూనె పాత్రలో బొట్టు నూనె లేదు. అయినా మామగారు కోడల్ని తప్పు పట్టలేదు. రెండవ కొడుకును వెంట పెట్టుకుని అంగడికి వెళ్ళి కావలసిన వెచ్చాలు కూరగాయలు కొని తెచ్చాడు. ముగ్గురు కోడళ్ళు కలిసి వంట చేశారు. అందరూ తిని పడుకున్నారు. మరో వారం గడిచింది. మూడో శనివారం వచ్చింది. ఇప్పుడు వంట చేయడం పెద్ద కోడలి వంతు. ఆమె పొయ్యి రగిలిస్తూ ఉండగా, అమ్మా కొద్దిగా నూనె ఇవ్వు తల్లి అని బెచ్చగాడి కంఠస్వరం విని వెలుపలికి రాగానే మళ్ళీ బెచ్చగాడు అదే మాట వల్లించి, ఒళ్ళంతా దురదలుగా ఉన్నాయి తల్లి, నూనె రాసుకుని స్నానం చేయాలి, కరుణ చూడు తల్లి అన్నాడు. వంట పనికి అంతరాయం కలిగిందని ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. దాంతోపాటు గత శనివారం తన తోడికోడలు ఏమరపాడుతూ ఉన్నప్పుడు ఈ ముష్టి వెధవే వచ్చి ఉన్నదంతా తిని దోచుకుని వెళ్ళాడేమో అన్న అనుమానం కూడా కలగడంతో, దొంగ వెధవా, పిండి కూరగాయలు నూనె మళ్ళీ దొంగిలించడానికి వచ్చావా, వెళ్ళెక్కడి నుంచి అని గద్దించింది. అభాండం వేయకు తల్లి, నేను దొంగను కాదు. ఇంత నూనె పోసి రొట్టె ముక్క పెట్టుమని అడుగుతున్నాను. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి అని అన్నాడు బెచ్చగాడు. ఒరే, నీ ప్రార్థనలు దీవెనలు నాకొద్దు అంటూ ఒక కర్ర పుచ్చుకుని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా గెంటమంటావా అన్నది ఆగ్రహంతో. అంటే నా ప్రార్థన మన్నించవన్నమాట. ఇక ఈరోజు నువ్వు చేసిన వంట మీ వాళ్ళు తిన్నట్టే అంటూ బెచ్చగాడు వెళ్ళిపోయాడు. వాడిని ఒక పిచ్చివాడి కింద జమ కట్టిన పెద్ద కోడలు వాడి మాటలేవి పట్టించుకోకుండా చకచకా పనులు ప్రారంభించి వంట పూర్తి చేసి తన వాళ్ల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అందరూ వచ్చి భోజనాలు కూర్చున్నాక వంటలతో ఉన్న పాత్రలను తెచ్చి వాళ్ల ముందుంచి ఒక్కొక్క పాత్ర మూత తీసింది. రొట్టెల చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. పప్పులో చీమలు ఈగలు. వాటిని చూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె పోరును ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి మామగారికి అర్థమయ్యింది. తెలియకుండానే మనం దేవతలకేదో అపచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యాం. లేకుంటే గత శనివారం ఈరోజు ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం లేదు. మనం దేవతలను సంతోషపరిచి దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి అన్నాడు సాలోచనగా. ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకును వెంట పెట్టుకుని వెళ్ళి కావలసిన వంట సామాగ్రిని తెచ్చి ముగ్గురు కోడళ్లను వంట చేయమని చెప్పాడు. వారం గడిచింది. 4వ శనివారం రానే వచ్చింది. ఆ రోజు వంట చేయటం మళ్లీ చిన్న కోడలు వంతయింది. ఆమె వంట చేయడానికి ఉపక్రమిస్తూ ఉండగా పరిచిత కంఠస్వరం మళ్లీ వినిపించింది. వెలుపలికి వచ్చి చూస్తే అదే బెచ్చగాడు. అలాగే నూనె అడిగాడు. కొన్నాళ్ల క్రితం వచ్చి అడిగావు కదా, ఇంకా నీకు ఆ పుళ్ళు దురదలు పోలేదా అంటూ చిన్న కోడలు ఇంటి లోపలికి వెళ్ళి నూనె తెచ్చి వాడి చేతిలో పోసింది. వాడు నూనెను ఒంటికి రాసుకుంటూ ఉండగా, వెళ్ళి స్నానం చేసిరా, ఇంత తిని వెళ్దు అన్నదామె. కొంతసేపటికి వాడు ఆకుల పళ్ళెంతో తిరిగి వచ్చాడు. ఆమె పెట్టిన రొట్టెలు సంతోషంగా తిని, మీ భార్యాభర్తలు పిల్లా పాపలతో చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అంటూ లేచి తిన్న ఆకును చూరుకు దోపి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం ఆమె చేసిన వంటను అందరూ సంతోషంగా తిన్నారు. అంతా చాలా విచిత్రంగా ఉంది. ఒక శనివారం వంటలు కనిపించకుండా పోయాయి. మరొక శనివారం వంటల నిండా పురుగులు చీమలు క్రిమికీటకాలు. మరి ఇవాళ భోజనమో ఎంతో రుచిగా ఉంది. అంటే మన పట్ల దేవతలకున్న కోపం పోయిందన్నమాట, శాంతించినట్టుంది అన్నాడు మామగారు. అప్పుడే భోజనం చేయటానికి కూర్చున్న చిన్న కోడలు ఈ 2 శనివారాలలో వచ్చిన బిచ్చగాడిని గురించి వివరించి వాడు తమ ఇంటి చూరులో దాచి వెళ్లిన విస్తరాకులను మామగారికి చూపించింది. మామగారు లేచి వెళ్లి ఒక విస్తరాకును తీసి చూశాడు. అందులో మణులు మాణిక్యాలు రత్నాలు ఉన్నాయి. 2వ విస్తరిని తీశాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. ఆ కుటుంబం ఆనందాశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి.
అప్పుడు గత 2 శనివారాలలో బిచ్చగాడు వచ్చి నూనె అడిగినప్పుడు తామెలా తరిమి కొట్టింది పెద్ద కోడలు రెండవ కోడలు మామగారికి వివరించారు. బహుశా శని భగవానుడే బిచ్చగాడిలా మన ఇంటికి వచ్చాడనుకుంటాను. ఇప్పుడు ఆయన ప్రీతి చెందాడు అన్నాడు రైతు ఆనందంగా. కొన్నాళ్ళకి సంఘటన గురించి ఇరుగు పొరుగుకు తెలిసింది. గ్రామ ప్రజలు శనివారాలలో శనీశ్వరుణ్ణి పూజించేటప్పుడు ప్రధానంగా నువ్వుల నూనె పెట్టడం ప్రారంభించారు. ఆ సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు కొనసాగుతోంది. కథ సమాప్తం. బేతాళ కథ. కోపిష్టి ముని. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో శ్రమల కోర్చి చేస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కసారి భంగపడుతున్న సడలని నీ పట్టుదల ఓర్పు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. నువ్వు సాధించదలచింది అత్యంత కఠినమైన కార్యమన్న దాంట్లో సందేహం లేదు. అయితే ఎందుకు నిన్ను ప్రోత్సహించిన వ్యక్తి సాటివాడా లేక నువ్వు అత్యంత భక్తి గౌరవాలు చూపే ఏ గురువైనా అయి ఉంటాడా అన్న అనుమానం కలుగుతోంది. కొందరు ఉన్నత వ్యక్తులు సందర్భాన్ని బట్టి తాము చెప్పదలిచిన దాన్ని నర్మగర్భంగా సూచనప్రాయంగా చెబుతూ ఉంటారు. అది విన్నవారికి తమ తమ వివేకాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కోపిష్ఠుముని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక అడవిలో సుతీవ్రుడనేవాడు తపోసాధన చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఇద్దరు పోయేవాళ్ళు అడవంతా తిరిగి తిరిగి ఏమీ దొరక్క అలసిపోయి ముని ఉన్న చోటుకు వచ్చి కూర్చున్నారు. ఇంతలో ఒకడికి శోష వచ్చి పడిపోయాడు. రెండోవాడు ఏం చేయాలో తెలియక మునిని సాయం అడిగాడు. ఆయన బదులివ్వకపోతే పట్టి కుదిపాడు. ముని కళ్ళు తెరిచి కోపంగా వాడి వంక చూసి భస్మమైపోమ్మని శపించాడు. అంతే, ఆ పోయేవాడు బూడిదగా మారిపోయాడు. అప్పటికి శాంతించిన ముని రెండో వాడికి స్పృహ తెప్పించి జరిగింది చెప్పి, నేను శపించగలను కానీ శాపాన్ని ఉపసంహరించలేను. నీవు నీ మిత్రుడి బూడిదను జాగ్రత్త చేసి ఉంచు. నేను నా గురువు దగ్గరికి వెళ్ళి శాపం ఉపసంహరించేందుకు ఏం చేయాలో తెలుసుకుని వస్తాను అంటూ అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. సుతీవ్రుడు వారం రోజులు ప్రయాణం చేసి మరో అడవిలో ఉన్న తన గురువు సుశాంతుడిని కలుసుకుని ఈ విషయం చెప్పాడు. అంతా విన్న సుశాంతుడు, నాయనా, తన కోపమే తన శత్రువు అంటారు. నీ కోపం నీ తపోబలాన్ని హరించి వేస్తోంది. శాంతం అలవరుచుకుంటే నీకు తప్పక మేలు జరుగుతుంది. శాపమిచ్చాక మిగిలిన నీ తపోబలాన్నంతా ధారపోస్తే ఆ కోయవాడు తిరిగి జీవిస్తాడు అని చెప్పాడు. ఇందుకు సుతీవ్రుడు దుఃఖపడి మరేదైనా ఉపాయం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు సుశాంతుడు, విష్ణుపురంలో మాధవుడనే సామాన్య గృహస్థు ఉన్నాడు. ఆయన తను చేసిన పుణ్యాన్ని కొంత ధారపోసినా ఆ కోయవాడు బతుకుతాడు. నీవాయన వద్దకు వెళ్ళు అన్నాడు. సుతీవ్రుడు వెంటనే విష్ణుపురానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు కొందరు యువతులు వనవిహారం చేస్తూ కనిపించారు. వారిలో ఒక ఆమె అద్భుత సౌందర్యవతి. సుతీవ్రుడు కాసేపు ఆమెను అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ యువతి సుతీవ్రుడి గుబురు గెడ్డాన్ని తీవ్రమైన చూపులను చేదరించుకుని, అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేయాల్సిన నీకు నా అందం చూడాలనిపిస్తోందా అన్నది. దాంతో మునికి కోపం వచ్చి, నీ అందం నీకు మహా గర్వకారణమైంది. ఈ క్షణం నుంచి కురూపివికా అంటూ శపించాడు. ఆ యువతి వెంటనే కురూపిగా మారిపోయి తనకు పట్టిన దుర్గతికి వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత సుతీవ్రుడు విష్ణుపురం చేరుకున్నాడు. ఆయన దారిలో కనిపించిన ఓ యువకుణ్ణి పలకరించి మాధవుడింటికి దారడిగాడు. వాడు ఆయన్ను యగాదిగా చూసి, మాధవుడి కూతురు మహా సౌందర్యవతి. ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఆమె కోసం మునులంత వాళ్ళు కూడా తపస్సు మానుకుని వచ్చి పెళ్లాడగోరుతున్నారని తెలిసింది. నువ్వు అలాంటి వాడివే అయితే నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. సుతీవ్రుడు ఎక్కడ లేని కోపంతో వాడికి మాట పడిపోవాలని శపించాడు. చివరికి ఆయన మాధవుడి ఇల్లు చేరుకునేసరికి ఇంటి అరుగు మీద కూర్చున్న మాధవుడు ఆయన్ను ఆప్యాయంగా పలకరించి, సుశాంతముని క్షేమమే కదా అన్నాడు. సుతీవ్రుడు ఆయనకు నమస్కరించి, తమరు మహాపుణ్యాత్ములని సుశాంతముని సెలవిచ్చారు. మీ దర్శన భాగ్యం నా అదృష్టం అన్నాడు. ఇంతలో లోపల నుంచి ఓ అందమైన యువతి వచ్చి ఆయన ముందు చిన్న చాప పరిచింది. దాని మీద పనసకాయను పెట్టి కత్తిని మాధవుడికి అందించింది. తర్వాత ఒకసారి సుతీవ్రుణ్ణి చూసి చేతులు జోడించి వెళ్ళిపోయింది. మాధవుడు పనసకాయ చెక్కటం ప్రారంభించాడు.
తన గురువు సుశాంతుడి మెప్పు పొందిన మాధవుడు ఏం చేసి పుణ్యాత్ముడయ్యాడోనని సుతీవ్రుడికి కుతూహలంగా ఉంది. అందుకని ఆయన మాధవుడు ఏం చేస్తాడో తెలుసుకోగోరాడు. పొద్దున్నే లేస్తాను, శుచిగా శుభ్రంగా ఉంటాను, ఇంటి పనులు బయటి పనులు చేస్తాను, చేతనైనంతలో నలుగురికి సాయపడతాను, తీరుబడి దొరికినప్పుడు మంచి గ్రంథాలు చదువుతాను, వేళకు నిద్రపోతాను, కోపం ఆవేశం ఉద్రేకం రాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను అన్నాడు మాధవుడు. ఆయన దినచర్యలో దైవ పూజ ధ్యానం లేకపోవటం గమనించిన సుతీవ్రుడు ఆశ్చర్యపడి, మరీ రోజుకొక్కసారైనా దేవుణ్ణి స్మరించరా అని అడిగాడు. దేవుడు వేరే ఎక్కడున్నాడు? నాలోనూ నా సాటి మనుషుల్లోనూ ఉన్న దేవుడికి వేరే ప్రార్థనలు దేనికి? మనం నలుగురికి మంచి చేస్తూ సంతోషంగా ఉంటే అదే దైవ ప్రార్థన, తపస్సు అన్నాడు మాధవుడు. అది వింటూనే సుతీవ్రుడు కోపంగా, నువ్వు నన్ను పరిహాసం చేస్తున్నావు, నేను చేసే తపస్సు వృధా అనే కదా నీ ఉద్దేశం అన్నాడు. అయ్యా, నేను నా గురించి చెప్పాను, తమ గురించి చెప్పలేదు. నాకు సంబంధించినంత వరకు తపస్సు వృధా అన్నాడు మాధవుడు. సుతీవ్రుడు కోపం పట్టలేక, నీ వంటి నాస్తికుణ్ణి క్షమించకూడదు. నువ్వు ఈ క్షణం నుంచి కదలలేక చూపానక రోగిష్టివై మంచాన పడి ఉండు అన్నాడు. అయితే మాధవుడికి ఏమీ కాలేదు. ఆయన పనసకాయను పొట్టుగా మార్చుతూనే, అయ్యా, తమరు తపోధనులు, తమ వంటి వారికి కోపం తెప్పించానంటే అది నా తప్పు. మీరు నా మీద కోపం తగ్గించుకోండి, ఒక్కసారిగా ఎవ్వరూ మారిపోలేరు కదా అన్నాడు. సుతీవ్రుడికి ఏమనాలో అర్థం కాలేదు. ఆయన ఖిన్నవదనుడై, నా శాపం నీ మీద పనిచేయలేదు, నా తపస్సు వృధా, నీవే నాకంటే గొప్పవాడివనిపిస్తోంది అన్నాడు. లేదు స్వామి, మీ దృష్టిలో తప్పు చేసిన వారిని తమరు తపోఫలంతో శిక్షించాలనుకుంటారు. అందువల్ల మీ తపోఫలం తరిగిపోతుంది. ఇంతవరకు మీరు కోయవాణ్ణి బూడిద చేశారు, ఓ అందగత్తెను కురూపిగా మార్చారు, ఓ యువకుడి మాట పోగొట్టారు. అందువల్ల మీ తపోబలం పూర్తిగా తరిగిపోయింది. ఇప్పుడు అసలు విషయం మీకు చెబుతాను. మీరు శపించిన వారిని శాప విముక్తుల్ని చేయడం కోసం నా వంటి సామాన్యుడి పుణ్యాన్ని కోరి వచ్చారు. మీ కోరిక తీరేదాకా నన్నే శాపము ఏమీ చేయలేదు. ఇప్పుడు మీ కోరిక తీరింది. మీరు శపించిన వారంతా ఇప్పుడు మామూలు మనుషులయ్యారు. కావాలంటే ఇప్పుడు మీరు నన్ను శపించి మీ శక్తిని పరీక్షించుకోండి అన్నాడు మాధవుడు వినయంగా. సుతీవ్రుడు మాధవుణ్ణి శపించలేదు. ఆయన తిరుగు ప్రయాణమవుతూ దారిలో తన వల్ల శాపం పొందిన వారందరూ యథాప్రకారం మారిపోవటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన సుశాంతుడిని కలుసుకుని తన అనుభవం చెప్పి ఇలా ఎందుకు జరిగిందని అడిగాడు. దానికి సుశాంతుడు, తపోశక్తి గొప్పదే, అయితే క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతలను నిర్వహిస్తూ పరోపకార గుణం కలిగి ఉన్న సామాన్యుడి పుణ్యం నీ వంటి కోపిష్టి తపస్సాధకుడి తపోబలం కంటే గొప్పది. సామాన్యుడు పుణ్యాత్ముడైతే అతడికి శపించే శక్తి ఉండదు కాబట్టి అతడి వల్ల ఇతరులకు హాని ఉండదు అన్నాడు. మరి మాధవుడు శాపగ్రస్తులను కాపాడటానికి తన పుణ్యం ధారపోశాడు. ఆయన పుణ్యం కూడా తరిగిపోయి ఉంటుంది కదా. పోయిన పుణ్యం తిరిగి సంపాదించటానికి మళ్ళీ ఆయనకు ఎంతకాలం పడుతుంది అని అడిగాడు సుతీవ్రుడు. అతని ప్రశ్నకు సుశాంతుడు చిన్నగా నవ్వి, ఒకరి తప్పును సరిదిద్దేందుకు తన పుణ్యాన్ని ధారపోయడం చాలా గొప్ప పుణ్యం. అందువల్ల నీ కారణంగా మాధవుడి పుణ్యం మరింతగా పెరిగింది. ఆయన పుణ్యాన్ని ధారపోయవలసి వచ్చినందుకు నీ పాపం మరి కాస్త పెరిగింది అన్నాడు. ఆ వెంటనే సుతీవ్రుడు అక్కడి నుంచి బయలుదేరుతూ, నేనిప్పుడే నా పూర్వస్థానానికి పోయి తిరిగి తపస్సు ప్రారంభిస్తాను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సుశాంతుడు సుతీవ్రుడి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో అతడు తపస్సు చేసి దైవానుగ్రహం పొందాలనుకోవటం వృధాశ్రమ అన్న సూచన ఉన్నది. అతడు ఏనాటికైనా తన కోపాన్ని అదుపులో పెట్టుకోగలగడం పూర్తిగా అనుమానాస్పదం. ఆ కారణం వల్లనే సుశాంతుడు సుతీవ్రుణ్ణి ఎంతో పుణ్యాత్ముడైన గృహస్థు మాధవుడింటికి పంపాడు. అక్కడ ఏ తపస్సు చేయని మాధవుడిలోని అద్భుత శక్తులు చూసి కూడా సుతీవ్రుడు తిరిగి తపస్సు చేయటానికి బయలుదేరటం ఏదో అపశృతిలా తోస్తోంది. సుశాంతుడు అతడికి, నువ్వు తపస్సు చేసేందుకు అర్హుడివి కాదు, గృహస్థాశ్రమం స్వీకరించు అని సూచనప్రాయంగా నర్మగర్భంగా కాక సూటిగా చెప్పి ఉంటే బావుండేది కదా. సుశాంతుడు అలా ఎందుకు చేయలేదు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుతీవ్రుడిది ప్రధానంగా తామస గుణం. అలాంటి వాళ్ళు తపస్సు చేయడానికే కాదు,
ఎన్నో ఒడిదుడుకులకు కారణమయ్యే గృహస్థ జీవితానికి కూడా అంతగా సమర్థులు కారు. సుతీవ్రుడు మాధవుడితో ప్రవర్తించిన తీరు విన్నాక సుశాంతుడికి అతన్ని గృహస్థువు కమ్మని ఆదేశించటం ఇంగితం కాదనిపించింది. అందువల్లనే సూచనగా చెప్పి నిర్ణయం అతడికే వదిలేశాడు. పైగా సుతీవ్రుడు మొదట అహంకారిగాను కోపిష్టిగాను ఉన్నప్పటికీ ఆ తర్వాత అవి తనకు ఎంతటి హాని చేయగలవో అనుభవపూర్వకంగా గ్రహించాడు. తనలోని లోపాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాడు. అతనిలోని అహంకారం, కోపం, తామసగుణం నశించి సాత్విక స్వభావం ఏర్పడింది. అందువల్లే మళ్లీ తపస్సు చేయడానికి బయలుదేరాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.